ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజం అనే సౌదాన్ని నిలబెట్టే 4 పిల్లర్లతో జర్నలిస్టులు ఒక పిల్లర్ వంటి వారని, వారి పాత్ర సమాజంలో ఎంతో కీలకమని బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. ముఖ్యంగా మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడే క్రీడల అభివృద్ధి కోసం వారు రాసే వార్తలు, అందించే సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారుల గురించి సైతం వెలుగులోకి తీసుకువచ్చి అటు క్రీడాభివృద్ధికి, ఇటు క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయడంలో వారి కృషి ఎనలేనిదని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, దొంగల మధుకర్, సేవకులు ఇగురపు భాస్కర్, ఎస్టీ షాహీన్, ఎస్కే పర్వీన్, ఆరుట్ల మౌనిక, పోతురాజుల తిరుపతి, రాజు, వినయ్ పాల్గొన్నారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్లేట్ ఇక్కడ తీసుకోండి. ఇంకొంచెం రైస్ తీసుకో అన్నబాయ్, సరిపోద్దా? మళ్ళీ అవి తాగేటి కడిగేటి అక్కడ ఉన్నాయి, కడిగేటి అక్కడ ఉన్నాయి. ఒక్క నిమిషం ఇలాగా భయం లేదు, భయంలో పెట్టలేక భాస్కర్ నేను కూడా అదే అనుకున్నా, పెద్ద అయినా ఇచ్చి పక్కన తీసుకోలేకపోతే
ఉంచుకో. నేను అగ్గినీగ మంత్రి తీసుకోవాలి. ఇప్పుడు కనుగొని అదే